Hey friends, welcome our channel Bharata Prayanam. Thank you for last videos watching. ఇప్పుడు మనం మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. పెంచులకోన శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారి ఆశ్రమం. ఇప్పుడు మనం ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చాం. ఇది వచ్చేసి పెంచులకోన పెనుసిల లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి పక్కనే ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు స్వామివారి టెంపుల్ ఫస్ట్ ఈ ఆశ్రమం వస్తుంది, తర్వాత టెంపుల్ వస్తుంది. ఇప్పుడు టెంపుల్ లోపల వ్యూ చూస్తున్నాం. 1958లో పుట్టిన శ్రీ విజయేశ్వరి దేవి అనేవారు ఈ యొక్క ఆశ్రమాన్ని స్థాపించారు. ఏ విధంగా అంటే తన 21వ సంవత్సరంలో అనగా 1980వ సంవత్సరంలో లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి నెల్లూరు జిల్లాలోని పవిత్రమైన ఈ పెంచులకోన అడవుల్లో దాదాపుగా ఒక 10 సంవత్సరాల పైగా ఈమె తపస్సు చేసినట్టుగా మరియు ధ్యానం చేసినట్టుగా ఇక్కడ వారు తెలియపరిచారు. మనకి విజయేశ్వరి దేవి గారు తన తపస్సును పూర్తి చేసుకున్న అనంతరం లోక కళ్యాణార్థం కోసం ఈ పెంచులకోన ప్రాంతంలో శ్రీ మాతృదేవి సుశాంతి ఆశ్రమాన్ని స్థాపించారని తెలిపారు. మనం చూస్తున్న ఈ యొక్క చక్కని వ్యూ ఆశ్రమం లోపల ఈ దారు అన్నిట్లో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టాట్యూ పెట్టి చక్కని గ్రీనరీ, చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా చూడటానికి చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నటువంటి ఫొటోస్ అమ్మవారి ఫోటో. ఇక్కడ వారు చేసేటువంటి యోగాలు కార్యక్రమాలు కూడా వివరాలు తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అమ్మవారి జననాన్ని రమణ మహర్షి గారు ఈమె తల్లిదండ్రులకు ముందుగానే తెలిపారని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. చక్కని సూపర్ స్టాట్యూ. భక్తులు ఈమెని ప్రేమగా అమ్మ అని పిలుస్తారు. ఈ యొక్క ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినప్పుడు మనం విశ్వం యొక్క శాంతి కొరకు, మానవతా దృక్పథం, పేద విద్యార్థులకు విద్య, వైద్యం మరియు ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ఇక్కడ సేవలు అందిస్తున్నట్టు తెలుపుతారు. ఇంతకుముందే కొన్ని సంవత్సరాల పూర్వమే అమ్మగా పిలువబడేటువంటి అమ్మవారు హైమావతి అమ్మవారని బాపట్ల జిల్లా జిల్లెలమూడి గ్రామంలో కూడా ఉన్నారు. సేమ్ వారు కూడా విశ్వశాంతి ఆశ్రమం అని పిలువబడుతుంది. మీరు కావాల్సిన వారు అక్కడ కూడా సందర్శించవచ్చు. ఈ చూడ చక్కని లొకేషన్స్ సూపర్గా ఉంది. చాలా చాలా గ్రీనరీ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అమ్మవారు ఉన్న సమయంలో భక్తులు ఎక్కువగా వస్తారంట. ప్రజెంట్ వారు లేరని తెలిపారు. ఇక్కడ మనం కొన్ని స్టాట్యూల్ని చూడవచ్చు. ఇప్పుడు మెయిన్ మందిరంలోకి వెళ్తున్నాం. మనం మెయిన్ మందిరానికి ముందు వినాయక స్వామివారి స్టాట్యూ, స్వామివారి మందిరంలో ఉన్నారు. చూసుకొని అక్కడి నుంచి మనం ముఖ్య మందిరంలోకి వెళ్తున్నాం. చూడ చక్కని శిల్ప సౌందర్యంలో చక్కని పాలరాతి గ్రానైట్స్ ఉన్నటువంటి వైట్ గ్రానైట్స్ అంతా మార్బుల్స్, కంప్లీట్ ఫుల్ మిర్రర్, స్టెప్స్ నుంచి 2 సైడ్లకి స్టెప్స్కి శిల్ప సౌందర్యాన్ని ఏర్పాటు చేశారు. మందిరానికి ముందు భాగంలో చక్కని చెట్టు కింద కొన్ని స్టాట్యూలు ఉన్నాయి. ఫ్లవర్స్, ట్రీస్ యొక్క లీవ్స్
మందిరం లోపలికి స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. అయితే మందిరం లోపల వీడియో అలౌ చేయలేదు. చిన్న 1 సెకండ్ 2 సెకండ్ వీడియో మాత్రం తీయగలిగాను రిక్వెస్ట్ చేసి. అమ్మవారి గుడి లోపల మనకు అభిషేకం చేయడానికి పంతులు గారు ఉన్నారు. అక్కడి నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వేలో అమ్మవారి యొక్క స్టాట్యూని మనం చూస్తున్నాం. ఈ యొక్క దర్శనం వేళలు వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 8:30 వరకు, అంటే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఉంటాయి. కంప్లీట్గా పెంచలకోన టూర్ ముగించుకొని ఇప్పుడు నేను నెల్లూరు సిటీకి రావడం జరిగింది. నెల్లూరు సిటీలోని పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాథ స్వామి ఆలయంకు బయలుదేరుతుంది.